ఈ గ్రామం గతంలో మన నాల్టా గ్రామ పంచాయతీ కింద ఉండే సింగపగూడెం. దాన్ని ఎంతో కష్టపడి మన గ్రామ పంచాయతీ సపరేట్ కావాలని తీసుకొచ్చిన. మరియు మీరు అందరు ఓటేసి పోయినసారి కూడా గెలిపించారు. ఈసారి కూడా మీరు కత్తెర గుర్తు కోటేయాలని చెప్పి మనవి చేస్తూ, మరి మీరు 5 సంవత్సరాలు ఎంత మార్పు తెచ్చినాం. సీసీ రోడ్లు తెచ్చినాం, గ్రామ పంచాయతీ రోడ్డు, శ్మశాన వాటిక, అంగన్వాడీ బిల్డింగ్ మరియు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ వచ్చినాం. ఇప్పుడు కూడా గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టినాం, మరి హనుమాన్ మందిర్ కట్టినాం, పోచమ్మ టెంపుల్ కట్టినాం, మైసమ్మ టెంపుల్ కట్టినాం. నేను ఒక ముస్లిం అయి ఉండి కూడా ఎప్పుడు హిందువులు వెంబడే ఉన్న హిందువులు కూడా నా తమ్ముళ్ళు, నా అక్కలు, అమ్మలకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, మీరు ఖచ్చితంగా ఎవరు మంచిగా చేస్తారో వాళ్లకు ఆలోచించి ఓటేయాలని మనవి చేస్తూ, మరి గతం ఇప్పుడు మీకు ఒక వాగ్దానం చేసిన 25 లక్షలు పోచమ్మ గుడికి నా సొంత డబ్బుతోటి చేసిన. ఇప్పుడు కూడా ఇంకో 5 లాక్ అయితే అవి కూడా చేపిస్తా. ఇప్పుడు మీకు ఒక వాటర్ ప్లాంట్ అని చెప్పిన, 10 లక్షల రూపాయలు వాటర్ ప్లాంట్ అని చెప్పిన. 18 తారీఖు నాడు వాటర్ ప్లాంట్ తీసుకొచ్చి మీ అందరికి నీళ్లు దాపే బాధ్యత నాది. సింగల్ ఒక్క ఛాయ్ కూడా కానీ ఒక్క రూపాయి లేకుండా మీ అందరి ఇళ్లకు నీళ్లు అందిస్తానని చెప్పి మీ అందరితో మనవి చేస్తూ, పోచమ్మ టెంపుల్ వరకు కూడా సీసీ రోడ్ ఇక్కడ మన బోరింగ్ కాడ నుంచి అది కూడా ఇస్తా. మనకి ఇప్పుడు 50 లక్షల ఎమ్మెల్యే సాబ్ రెడీ పెట్టిండు, అది కూడా చేసి అభివృద్ధి చేస్తానని మీతోటి మనవి చేస్తూ, మళ్ళీ ఇంకోటి వీధి లైట్లు, సీసీ కెమెరాలు ప్రతిదీ చేసినాం మన ఊరికి. ఇప్పుడు ఇటు నుంచి నాల్టా వరకు వీధి లైట్లు, స్ట్రీట్ లైట్లు వేసినాం. మళ్ళా మన ఊరు నుంచి ఎల్లమ్మ టెంపుల్ వరకు మళ్ళీ ఏం చేసినాం, లైట్లు వేసినాం. మళ్ళీ సీసీ కెమెరాలు బిగించినాం. ప్రతిదీ చేసిన ఈ ఊరికి. నా సొంత డబ్బులు ఇంకా 40-50 లక్షలు రావాలి, అయినా కూడా మీ అందరి కోసం చేసిన. ఆ డబ్బులు రాకున్నా సరే ఇప్పుడు కూడా మీకోసం 20 లక్షలైనా ఖర్చు పెడతా. కానీ మీ ఓటు అందరు మీరు నా కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపేయగలరని మనం భారీ మెజార్టీతో గెలిపేయాలి. కత్తెర గుర్తుకే, కత్తెర గుర్తుకే, గుర్తుంచుకో, గుర్తుంచుకో.